చేసినా పొరపాటున జరిగినా నువ్వు ధనిక పేద అనే విచక్షణ జ్ఞానం కర్మకు లేదండి. ఇవాళ నువ్వు చేసిన తప్పు నువ్వు ఎవ్వరికి తెలియదు అని దాచినా ఈ క్షణం నిన్ను ఆ తప్పిదం తాలూకు బాధ తెలియకపోవచ్చు. కానీ ఎన్ని సంవత్సరాలైనా దాని తాలూకు కర్మని నువ్వు ఖచ్చితంగా మొయ్యాల్సిందే అని తెలియచెప్పే ఒక అద్భుతమైన కథని. ఒక గ్రామంలో ఒక వృద్ధ దంపతులు, వాళ్ళు వృద్ధులే కాదు, దృష్టిలోపం అంటే కళ్ళు లేని వాళ్ళు. వాళ్ళకి లేక లేక సంతానం శ్రవణ కుమారుడు అని పేరు పెట్టారు. అల్లారు ముద్దుగా పెంచుకున్నారు, పెద్దవాడయ్యాడు. అలాగే తల్లిదండ్రుల పట్ల ఎంతో నీతి నిజాయితీతో అంటే వాళ్ళని తన కన్న బిడ్డల్లా కాచుకునేవాడు. చక్కగా అలా కాలం అలా సంతోషంగా గడిచిపోతుంది. ఒకరోజు నా తల్లిదండ్రులు, నాయనా కుమారా, తీర్థయాత్రలు చేయాలని ఉందని ఆశపడతారు. కానీ వాళ్ళు వృద్ధులు, వాళ్ళంతటా వాళ్ళు నడవలేరు, మనోనేత్రంతో చూస్తారు తప్ప కంటితో కూడా చూడలేరు. అయినా సరే చివరి కోరిక అనుకో నాయన అన్నారు. నాయన మీరు అధైర్య పడకడిగా అన్ని పుణ్యక్షేత్రాలు తిప్పే బాధ్యత నాది అని శ్రవణకుమారుడు ఒక కావడి తయారు చేసి తల్లిదండ్రులు ఆ కావడిలో కూర్చోబెట్టి అలా ప్రయాణం సాగిస్తున్నాడు. అప్పట్లో ప్రయాణ సాధనాలు ఏమీ లేవు కదా. అలాగా ఒక అడవి మార్గం గుండా బయలుదేరారు. దేరినప్పుడు దాహంగా ఉంది నాయన, కాస్త దాహం తీర్చాలి అన్నారు. ఇక సొరకాయ బుర్ర తీసుకొని అక్కడ మడుగు ఎటు నుంచి ఒక బాణం గుండెల్లో దిగబడిపోయింది. విలవిలలాడిపోయాడు. ఎవరు, నేనెవరికి ఏ అపకారం చేయలేదే, మరి నన్నెందుకు బాణంతో వేశారని ఆ గుండె అలా తపన పడుతుందన్నమాట. ఇక పరిగెత్తుకుంటూ ఒక వ్యక్తి వచ్చాడు. నాయనా కుమారా, నన్ను క్షమించు, నేను ఈ దేశాన్ని పరిపాలన చేసే దశరథ మహారాజుని. వేట నిమిత్తం శబ్దగ్రహణ విద్య నేర్చుకున్నాను. అది ఏ దిక్కుగా శబ్దం వస్తే దూరం నుంచే చూడకుండానే బాణం వేసి ఆ యొక్క జంతువుని వేటాడడం అనేది అది నేర్చుకున్నాను. నాకు తెలియదు నువ్వు ఇక్కడ మనిషి ఉన్నాడా జీవి ఉందా అని నేను గ్రహించలేకుండా బాణం వేశాను, నన్ను క్షమించు నాయనా అని ప్రాధేయపడ్డా పోయే ప్రాణం వస్తుందా? ఇక మిమ్మల్ని క్షమించడానికి నేను క్షమించే స్థితిలోనూ లేను, మీరు క్షమించిన బ్రతికే స్థితిలో నేనూ లేను. నా తల్లిదండ్రులు వృద్ధులు, గుడ్డివాళ్ళు, వాళ్ళు ఆ చెట్టు కింద ఉన్నారు, వాళ్ళని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత మీదే అని తను ప్రాణం వదిలాడు. ఇక తను చేసింది పొరపాటే, కానీ ఏం చెయ్యాలి? ఇక విలవిల్లాడుతూ మహారాజు గారు కూడా అక్కడికి వెళ్ళాడు. నాయనా కుమారా అని, నేను ఈ రాజ్యాన్ని పరిపాలన చేసిన దశరథ మహారాజుని, నా వల్ల ఒక తప్పిదం జరిగింది, మీ బిడ్డ తెలియక నేను బాణం వేశాను, అతను మరణించడం జరిగిందని చెప్పాను, ముందుగా క్షమించండి అన్నాను. క్షమించే స్థితిలో మేము లేము, ఆ స్థాయి మాది కాదు. మీరు ఏమైంది, నా బిడ్డకి ఏమైంది అంటే, పొరపాటు జరిగింది, నీ బిడ్డని నా బాణంతో తెలియక నేను వధించాను. ఒక్కసారిగా అయ్యో నాయనా కుమారా అని విలపిస్తున్నారు ఆ వృద్ధులు. ఎంతగా విలపిస్తున్నారంటే వాళ్ళ శోకాన్ని అడ్డుకోవడానికి కూడా దశరథ మహారాజుకి సరిపోవడం లేదు. నన్ను క్షమించండి అని కాళ్ళ వేళ్ళ పడుతున్నాను. మిమ్మల్ని క్షమించే స్థాయిలో మేమున్నామా, క్షమించే స్థితే మాది అని ఏడ్చారు. ఆ ఏడుపులో నుంచి, ఆ శోకంలో నుంచి, వాళ్ళ గర్భ శోకంలో నుంచి వాళ్ళ కఠినంగా మారిపోయింది వాళ్ళ హృదయం. నువ్వు రాజు అనే ఎందు ఉందా మనిషి అని విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి ఎప్పుడైతే బాణం వేసి మా బిడ్డని చంపావు, అప్పుడే నిన్ను క్షమించే అర్హతని నువ్వు కోల్పోయావు. ఎలా అయితే మా బిడ్డని మేము కోల్పోయి ఈ రోజున అత్యంత దయనీయ స్థితిలో మేము మరణిస్తున్నాము, అదే స్థితి నీకు రావాలి. ఏ రోజు నీ బిడ్డ నీ నుంచి దూరం అయ్యి నువ్వు కూడా ఇలా గర్భశోకంతో మరణిస్తావు అని చెప్పి మరణించడం జరిగింది. బాధపడుతూ వెళ్ళాడు. కానీ వివాహం చేసుకున్నాడు. 4 సంతానం, రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల్ని జన్మించారు. మర్చిపోయాడు, కాలం అంతా అలా మర్చిపోయాడు. కానీ పట్టాభిషిక్తుడవ్వాల్సిన శ్రీరామచంద్రమూర్తి 14 సంవత్సరాలు కైక కోరిక మేరకు అరణ్యవాసానికి బయలుదేరినప్పుడు ఆయన ఎంతగా దుఃఖించాడు.
తన యొక్క పుత్రుడి వియోగాన్ని తట్టుకోలేక అతను మరణించడం జరిగింది. చూడండి, ఎప్పటి కాలం, ఎప్పటికి ఎన్ని రోజుల తర్వాత అయినా ఆ యొక్క వృద్ధ దంపతుల శాపం అనేది తగిలింది. మనం కూడా అంతేనండి. మన జీవితాలు ఎవ్వరికీ తెలియకుండా మనం చేసిన తప్పిదాలను గప్పి నిప్పుల్లాగా మనం సమాజానికి చూపించినంత మాత్రాన మన మానసిక క్షోభ, అంటే ఇవాళ మనకు కండు ఉండొచ్చు, ధనం ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. ఆ ధనబలంతో కండబలంతో కష్టపెడుతూ ఉంటాము. కానీ దీని తాలూకు పాపాన్ని మనం ఏ రోజుకైనా, దశరథ మహారాజుకే మహారాజు, కానీ ఆయన శాపం నుంచి రక్షింపబడ్డా? లేదు. అంటే ఇక్కడ పేద ధనిక అని తారతమ్యం కూడా లేదు. క్షమించదు. కర్మ నిన్ను ఎప్పటికైనా సరే క్షమించదు అని చెప్పడానికి ఈ అద్భుతమైన